చూడబాకలే వదిలే చూడబాక అనండి. వెళ్ళండి. సింహపురిలో ప్రతి ఏటా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఈ కుటుంబాల పండుగ ఇచ్చేసినటువంటి అశేష భక్తి జనానికి
ప్రయాణిస్తున్న ప్రయాణికులు, చూస్తున్న వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు మానవత్వంతో పైకి సరే కావాలండి తీసుకుంటూ అందరూ వస్తాం. గంగలో చూనే పడుతుంది. హసన్ భాయ్ అన్న ఒక్క ఫోటో. కొడదీరా బాబు, నువ్వు కొడది. పాప ఒక్కరోజు మీరు ముందుకు రండి. రే ఇట్రా రే. నువ్వు కూడా తీసాం సార్ కొంచెం ఆడండి సార్. బుడ్డి ఫోటో తీసినావా? పప్పాయి చెప్పి పిచ్చు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మామిడాల మధు గారు, ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నారాయణ గారికి 74,000 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత మెజార్టీ వచ్చిందో 25 ఏళ్ళ తర్వాత ఇంత జనాన్ని చూస్తున్నామని చెప్పి నేను మనం చెప్తా ఉన్నా. ఈ సంక్రాంతి మరో 20 సంక్రాంతుల వరకు నారాయణ గారు ఈ వెలుగుల్లో ఉండాలని చెప్పి నేను మనం ఆయనతో నుడా చైర్మన్ గా అడుగులో అడుగు వేస్తూ నెల్లూరు అభివృద్ధిలో ఆయనతోటి భాగస్వామ్యం అవుతామని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. బాగా చేశారా? బాగా ఆనందం ఉందిగా కప్పట్లు కొట్టండి. మీరంతా సెలవు తీసుకున్నాం తమ్ముళ్ళు. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అన్న. కబ్బీర్ శ్రీనివాస్ గారు వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే విజయభాస్కర్ రెడ్డి సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, నారాయణ జనరల్ మేనేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అలాగే ఇప్పుడు శ్రీ ఇక్బాల్ గారు, తర్వాత రేవతి గారు. నారాయణ విద్యా సంస్థల ఎండి విజయభాస్కర్ రెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కి, అదేవిధంగా పోలీస్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేవతి గారు, శ్రీమతి రేవతి గారు, మహిళా టీం లీడర్, నగర మహిళా అధ్యక్షురాలు. అందరికీ నమస్కారం. మేము స్టేజ్ ఎక్కేటప్పుడు వచ్చాడయ్యా స్వామి అనే పాట విన్నారు మీరు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు గారికి పెట్టిన పాట. ఆయన ఎక్కడ కష్టం ఉంటే చెప్పా పట్టకుండా అక్కడ ప్రత్యక్షమై సమస్యలు తీర్చే ముఖ్యమంత్రి భరత్ అనే నేను మహేష్ బాబు గారు. అలాంటి వ్యక్తి 74,000 ఓట్ల మెజార్టీతో 30 సంవత్సరాల చరిత్ర తిరగరాసి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే పొంగూరు నారాయణ గారిని నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే కష్టాల్లో ఆ రోజు ప్రతిపక్షంలో పోరాడేటప్పుడు నేనున్నానని ముందుగా అడుగేసిన మా అన్న కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, వాళ్ళు కక్ష సాధించి ఎక్కడ అభివృద్ధి జరగనీయకుండా ఉన్న నాయకులైతే అభివృద్ధి ధ్యేయంగా కార్యకర్తలే తన మనుషులుగా తన కుటుంబంగా భావించే అద్భుతమైన వ్యక్తి మన పొంగూరు నారాయణ గారు. అలాంటి వ్యక్తి నెల్లూరులో నీటి పథకం అన్నారు, దాన్ని త్వరలో అమలు పరుస్తారు. దోమల లేని నగరంగా చూస్తానన్నారు, అది కూడా అదే విధానంలో ఉన్నారు. ఆడ ఖజానా ఖాళీ, ఖజానా అప్పుల సంపాదన కోసం రాలేదు. మీకందరికీ దొంగ మాటలు చెప్పలేదు. చెప్పిన మాటే చేస్తారు, చేసే పనే చెప్తారు. ఇదంతా మన నెల్లూరు ఆడపడుచుల ఘన విజయం. మన ప్రభుత్వంతో కొనసాగితే మహిళల అభివృద్ధికి ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళకి పుట్ట మిషన్ల డబ్బులు కాదు. అలాంటి మంచి వ్యక్తిని మనం పొందినందుకు, గెలిపించినందుకు సెంటర్ లో కనీసం 4 hours తిరిగారు. నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వడం, ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించడం నిజంగా కూడా గతంలో ఏ నాయకుడిని మేము చూడాల. అందరికీ నమస్కారాలు. బాగా ఎంజాయ్ చేశారా? చేతులు ఎత్తండి ఎంజాయ్ చేసిన వాళ్ళు. సరిగా ఎత్తలా, ఇంకా ఈ పక్క వాళ్ళు ఎత్తలా. మీ అందరిని ఇక్కడ కలవటం, ఎందుకంటే ఈ యొక్క భోగి కానీ సంక్రాంతి కానీ ఈ యొక్క ఫంక్షన్స్ తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగలు. మనకున్న పండుగల్లో చాలా ముఖ్యమైనవి.
ముఖ్యంగా రైతులు పంటలు కోసి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ ఇది. అలాంటి పండుగని ఈరోజు మనం నెల్లూరులో ఎంతో ఘనంగా చేసుకున్నాం. నిన్న తెప్పోత్సవం జరిగింది. నిజంగా నా ఆనందానికి అద్దులు లేవు. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు ఆయన. 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఈరోజు అప్పు ఎంతంటే 10 లక్షల కోట్లు. అది ఎవరు తీర్చాలో తెలుసా? మీరే కట్టే ట్యాక్సుల ద్వారానే తీర్చాలి. వేరే విధంగా డబ్బులు రావు. అంతేకాదు కాంట్రాక్టర్లకి 1,00,000 కోట్లు అప్పు పెట్టి వెళ్ళిపోయాడు. 1,00,000 కోట్లు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాడు. నిన్నే 780 కోట్లు 10 లక్షల కంటే ఒక్కసారి సద్దాం టీం ఒకసారి మినిస్టర్ గారికి చిన్న పరిచయం ఫోటో కార్యక్రమం. సద్దాం టీం తీసుకున్న వాళ్ళు వచ్చేసేయాలి. సద్దాం, సందీప్, అలాగే శివ గారి టీం, డి టీం, అయిపోయిందండి. క్లాసికల్ అయిపోయిన తర్వాత సో దయచేసి పోలీస్